జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నల్గొండలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. కొడింబ్యాల మండలం నల్గొండ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ప్రధాన అర్చకులు శ్రీనివాస్ వేద మంత్రాల నడుమ స్వామివారి పరిణయ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ వేడుకల్లో స్థానిక సర్పంచ్ మ్యాకాల మాలవిక శ్రీకాంత్, ఆలయ ఈవో వెంకన్న మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. समुद्रतरे मातः लक्ष्मी स्वां प्रार्थयाम्यहं माङ्गल्यसूत्रं समर्पणे नियोजितोऽहं भद्रामि गृहाण परमेश्वरी भजा निजभृत्युभाषितं याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यदात्यद्भुतरूपमद्वरं स्तम्भे सभाराहनमृगं नमानुषं सत्यं ज्ञानदृगस्वरूपमूलं नमस्ते मधुवैरिणे नमस्ते दुःखहारिणे प्रशान्त कुटुम्बानां पिम्बाल
3,500 రూపాయలు. కొంచెం ఇంకా బ్యాక్ కొడిమేల మండలం నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీస్సులతో అందరూ కూడా ఈ నియోజకవర్గం మంచి పంటలతోటి వివిధ రకాలుగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. అందరికీ కూడా శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నల్లగొండ గ్రామం కొడిమేల మండలం జగిత్యాల జిల్లా ఎంతో ప్రతి సంవత్సరం మనం బ్రహ్మోత్సవాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇట్టి బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ పౌర్ణమి రోజుతోనే ముగిస్తాయి. ముఖ్యంగా ఈరోజు స్వామివారి కళ్యాణం, ఉదయం నుంచి మనం స్వామివారి కళ్యాణం చేసుకోవడానికి మరి ఒక రోజు తేదీ 1-2-2026 రోజున స్వామివారి గుట్టపైన గుట్టకి దేవాలయాల్లో దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు రథోత్సవం ఉంటుంది. ఎందుకు కానీ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవాలి. హెల్త్ క్యాంపు, ఆర్టీసీ వారి షామియానాలు, వెండాల్స్, క్యూలైన్ కూడా ఏర్పాటు జరిగింది. ప్రత్యేక క్యూలైన్ స్వామివారిని దర్శించి స్వామి యొక్క తీర్థ ప్రధాన స్వీకరించి స్వామివారికి పాల్గొనాలని కోరుతున్నాను. సుందరాజ శుభాంగార మంగళాజ మహోదదే నల్లగొండ నివాసార శ్రీ నృసింహారుదే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కృతయుగ సంపన్నుడైనటువంటి ఆదిలక్ష్మి జంజలక్ష్మి సమేత లక్ష్మీ నృసింహస్వామి వారు మన యొక్క నల్లగొండ గ్రామంలో జగిత్యాల జిల్లాలో కొడిమ్యాల మండలంలో ఎత్తైన గుట్టపైన అత్యంత వైభవోపేతంగా స్వామి లక్ష్మీ సమేతుడై వెలిశారు. ప్రతి ఏటాలాగా ఈసారి కూడా భీష్మ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు స్వామివారికి రంగరంగ వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈసారి కూడా స్వామివారికి 3వ రోజు కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏమనగా స్వామివారికి పౌర్ణమి నాడు అంటే 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకు స్వామివారికి రథయాత్ర ఉంటుంది. రథం మీద ఉన్నటువంటి స్వామిని ఎవరైతే సేవిస్తారో వారికి పునర్జన్మన విద్యతే అన్నట్టుగా పునర్జన్మ ఉండదట. కాబట్టి భక్తులందరూ కూడా ఒకసారి గమనించుకొని స్వామివారిని రథం మీద ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకొని స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇక్కడ మరి నల్లగొండ నరసింహస్వామి టెంపుల్ ఆధ్వర్యంలో ఇక్కడ 3 రోజుల జాతరలో భాగంగా ఈరోజు మరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మరి ముఖ్యంగా నల్గొండతో నాకు చాలా అనుబంధం. ఆల్మోస్ట్ ఆల్ మాది కొడిమేల వాసిని కాబట్టి పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ జాతరకు వచ్చేవాళ్ళం. చాలా ఘనంగా జరుగుతుండేది. నల్గొండ జాతర అంటే ఒక 3 రోజులు మాకు పెద్ద పండగలాగా ఇక్కడ ఉండి మా రిలేటివ్స్ ఇక్కడ ఉండేవాళ్ళు. మరి అవన్నీ ఒకసారి గుర్తుకు వస్తున్నాయి. ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం చేతనే నో డౌట్ ఎటల్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు మా కుటుంబం కూడా ముందుకు వెళ్తున్నది. మరి మా యొక్క పుట్టెంటికలు కావచ్చు, మా యొక్క ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి, ఆ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఈరోజు అటెండ్ కావడం నిజానికి మేమందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తాం. ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఈ కొడిమేల మండల వాసులందరిపైన ఉండాలని చెప్పేసి ఈ 3 రోజుల జాతర అద్భుతంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.